నమస్తే వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్ నేను మీ జ్యోతి ఈ రోజు జూలై 3rd and 4th కి సంబంధించిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో న్యూస్లోని ఇష్యూస్ అన్ని ఒక్కొక్కటిగా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు ఆస్పిరెంట్స్ అందరికీ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటి అంటే మన విఎంఆర్ లాజిక్స్లో ఎవ్రీ మండే ఆఫ్లైన్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ విఎంఆర్ సార్కి సంబంధించిన అథమెటిక్ కంటెంట్ అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది. అంటే నథింగ్ బట్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్లోనూ నంబర్ ఆఫ్ మోడల్స్ని ఇన్కార్పొరేట్ చేసి అప్డేటెడ్ వర్షన్ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ మాక్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్స్ ఏవైతే ఉంటాయో అవి విఎంఆర్ సార్, కాదంబరి మేడం అండ్ సౌమ్య మేడం చేత ఎక్స్ప్లెయిన్ చేయించడం జరుగుతుంది. అండ్ త్వరలో జిఎస్ మాక్ టెస్ట్ కూడా కండక్ట్ చేసి ఆ యొక్క పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అండ్ ఇవి మా విఎంఆర్ లాజిక్స్ యొక్క ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ నంబర్స్. ఎవరికైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ నంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. సో టుడే మూవింగ్ టు ద ఫస్ట్ టాపిక్ ఇన్ ద కరెంట్ ఇష్యూస్ ఆఫ్ జూలై 3rd and 4th. ఓకే, సో 10 లక్షల కోట్లకు దేశీయ ఆహార మార్కెట్, ఇది మనకి ఎకానమీలో ఇంపార్టెంట్ అవుతుంది అనమాట ఈ కాన్సెప్ట్. ఇదేంటి అంటే అసలు మన ఇండియాకి సంబంధించిన అంటే డొమెస్టిక్ ఫుడ్ మార్కెట్ ఏదైతే ఉందో, ఆహార మార్కెట్ వాల్యూ ఏదైతే ఉందో అది డికేడ్ బై డికేడ్ అండ్ అంటే ఎవ్రీ 10 yearsకి ఒకసారి సర్వే చేస్తారు కదా. సో డికేడ్ బై డికేడ్ పెరుగుతూ ఉందంట. ఇన్ కేస్ డికేడ్స్ అంత కంపారిజన్ లేకపోయినా కానీ ఈవెన్ విత్ ఇన్ ఇయర్లోనే ఆ దేశీయ ఆహార మార్కెట్ విలువ అనేది పెరుగుతూ వెళ్తుంది అని చెప్పి ఒక రిపోర్ట్ న్యూస్లోకి వచ్చింది. అదేంటో చూద్దాం. ఇప్పుడు ఎంత ఉంది అండ్ ఫ్యూచర్ ఎస్టిమేషన్ వీళ్ళు ఎస్టిమేట్ చేసింది 2030కి అంటే 2030కి ఎంత ఉండబోతుంది ఈ యొక్క డొమెస్టిక్ ఫుడ్ మార్కెట్ వాల్యూ అనేది 2030కి ఎంత ఉండబోతుంది, ఇప్పుడు ఎంత ఉందో చూడండి సరిపోతుంది. ఒకసారి కాన్సెప్ట్ చూద్దాం. దేశీయ ఆహార సేవల పరిశ్రమ అంచనాలకు మించి రాణిస్తుంది. 2030 నాటికి ఈ రంగం 10 లక్షల కోట్లకు చేరుకుంటుందని బెయిన్ అండ్ కంపెనీ, స్విగ్గీ సంయుక్తంగా హౌ ఇండియా ఇట్స్ పేరుతో విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ఎవరంట ఈ యొక్క ఈ రిపోర్ట్ ఇచ్చింది ఎవరు అంటే ఒకటి బెయిన్ అండ్ కంపెనీ అండ్ స్విగ్గీ తెలుసు కదా మనకి. సో స్విగ్గీ అండ్ బెయిన్ అండ్ ఇండియా కంపెనీ కలిపి ఇచ్చిన రిపోర్ట్లో హౌ ఇండియా ఇట్స్ అనే పేరుతో ఇచ్చిన రిపోర్ట్లో ఎంతని చెప్పారు, 2030 కల్లా 10 లక్షల కోట్లకు డొమెస్టిక్ ఫుడ్ మార్కెట్ వాల్యూ పెరుగుతుందంట. ఈ ఫిగర్ గుర్తుపెట్టుకోండి, 10 లక్షల కోట్లు. ఓకే, అయితే ఇప్పుడు ఎంత ఉందో చూద్దాం. ప్రస్తుతం 5.5 లక్షల కోట్ల స్థాయిలో ఉంది. వచ్చే 7 ఏళ్లలో ప్రతి ఏటా 10 నుంచి 12% మధ్యలో వృద్ధిని నమోదు చేసుకుంటుందన్న సర్వే 2030 నాటికి 9 లక్షల కోట్ల నుంచి 10 లక్షల కోట్లకు చేరుకుంటుందని వెల్లడించింది. అర్థమైందా? ఇప్పుడు 5.5 lakh crores ఉంది వాల్యూ ఎట్ ప్రెసెంట్. అయితే ఈ యొక్క రిపోర్ట్ ప్రకారం ఇంకా రానున్న 7 సంవత్సరాల్లో అంటే 2030 కల్లా ఎంత పెరగబోతుందంట, 9 నుంచి 10 లక్షల కోట్లకి డొమెస్టిక్ ఫుడ్ మార్కెట్ వాల్యూ పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఆన్లైన్ ఫుడ్ డెలివరీస్. ఇప్పుడు ఎక్కువ అవుతున్నాయి కదా ఆన్లైన్ ఫుడ్ డెలివరీస్, అదే ఇచ్చారు. అయితే ఫిగర్ ఎంత ఉందో చూడండి. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ విభాగం ప్రతి ఏటా 18% వృద్ధిని నమోదు చేసుకోనుంది. ఎంత? 18%. ఎవ్రీ ఇయర్ 18% అనేది పెరుగుతుందంట. 2023లో 12%గా ఉన్న వినిమయం 2030 నాటికి 30%కి చేరుకుంటుందన్న అంచనా. అంటే యూసేజ్ ఇప్పుడు 2023లో ఎంత ఉంది, 12% ఉంది. 2030 కల్లా ఎంతకు చేరుతుందంట, 30%కి చేరుతుంది. ఏంటి? ఆన్లైన్ ఫుడ్ డెలివరీస్ అనమాట. భారత్లో కంటే చైనాలో 4 రెట్లు అధికంగా రెస్టారెంట్లు ఉన్నాయి. ప్రస్తుతం 32 నుంచి 34 కోట్లుగా ఉన్న ఆహార సేవల మార్కెట్ కస్టమర్లు వచ్చే 6 ఏళ్లలో మరో 11 కోట్లు పెరిగి 43 నుంచి 45 కోట్లకు పెరగనున్నారు. అంటే ఇక్కడ కస్టమర్స్ గురించి చెప్పారు. సో కస్టమర్స్ 45 crores వరకు వెళ్తారంట బై 2030 కల్లా. సో మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే డొమెస్టిక్ ఫుడ్ మార్కెట్ వాల్యూ అనేది 2030 నాటికి ఎంత రీచ్ అవుతుంది అంటే 9 నుంచి 10 లక్షల కోట్లకు రీచ్ అవుతుంది. ఇప్పుడు ఎంత ఉంది అంటే 5.5 లక్షల కోట్లు ఉంది. ఎవరిచ్చారు ఈ రిపోర్ట్ అంటే స్విగ్గీ అండ్ బెయిన్ అండ్ ఇండియా కంపెనీ కలిసి ఇచ్చిన ఒక రిపోర్ట్. నెక్స్ట్ వన్, ప్రపంచంలో తొలి రాబందుల కన్జర్వేషన్ బ్రీడింగ్ సెంటర్. ఓకేనా, ఇదేంటి అంటే ఫస్ట్ ఏషియన్ వల్చర్ బ్రీడింగ్ సెంటర్ ఎక్కడ అన్వేల్ చేశారో అని అడుగుతారు. ఇది ఏంటి అంటే సూపర్లేటివ్ ఇష్యూ అనమాట. సూపర్లేటివ్ అంటే ఇప్పటి వరకు జరగంది ఏదన్నా జరిగింది అనుకోండి, దాన్ని మనం సూపర్లేటివ్ అని పిలుస్తాం. సో సూపర్లేటివ్ ఇష్యూలో ఇప్పుడు మనకు వచ్చిన కాన్సెప్ట్ ఏంటి అంటే మొత్తం వరల్డ్లోనే ఫస్ట్ ఏషియన్ వల్చర్ బ్రీడింగ్ సెంటర్ ఎక్కడ అన్వేల్ చేశారని అడుగుతారు. గుర్తుపెట్టుకోండి, ఉత్తరప్రదేశ్ మహారాజ్గంజ్. వెరీ వెరీ ఇంపార్టెంట్, డైరెక్ట్ బిట్స్ వస్తాయి ఇలాంటివి. ఉత్తరప్రదేశ్ మహారాజ్గంజ్లో వరల్డ్లోనే ఫస్ట్ ఏషియన్ వల్చర్ బ్రీడింగ్ సెంటర్, అంటే రాబందులు వల్చర్స్ అంటే కదా.
సో వల్చర్ బ్రీడింగ్ సెంటర్ని అన్వేల్ చేశారంట. సో ప్రపంచంలోనే తొలి సంరక్ష సంతానోత్పత్తి కేంద్రాన్ని యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. యూపీ కదా, ఉత్తరప్రదేశ్ మహర్గంజ్. సో ఈ కేంద్రానికి జటాయు కన్జర్వేషన్ అండ్ బ్రీడింగ్ సెంటర్ అని పేరు పెట్టారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని పేరు ఏంటి అని అడిగితే జటాయు కన్జర్వేషన్ అండ్ బ్రీడింగ్ సెంటర్. ఇది మనం ఆల్రెడీ చూసాం న్యూస్లో. కాకపోతే అప్పుడు ప్రపోజల్ ఉంది. ఇప్పుడు ఏంటి అంటే అన్వేల్ జరిగింది అనమాట. ఓకే, లాంచ్ జరిగింది. ఈ కేంద్రంలో ఒక శాస్త్రీయ అధికారితో పాటు జీవశాస్త్రవేత్త ఉంటారు. భారతదేశంలో కనుగొన్న 9 రాబందుల్లో ఇది ఒకటి. సో ఇక్కడ నుంచి ఉన్న ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. మొత్తం భారతదేశంలో ఎన్ని రకాల రాబందులు ఉన్నాయంటే 9 రకాలు ఉన్నాయి. వాటిల్లో ఇదొకటి, ఈ ఏషియన్ వల్చర్ ఒకటి. అయితే దీనిని ఏషియన్ కింగ్ వల్చర్ లేదా పాండిచెర్రీ వల్చర్ అని కూడా పిలుస్తారు. అండ్ ఏషియన్ కింగ్ వల్చర్ను రెడ్ హెడ్ వల్చర్ అని కూడా పిలుస్తారు. అంటే ఈ యొక్క ఏషియన్ వల్చర్ ఏదైతే ఉందో దానికి ఇంకా 2 పేర్లు ఉన్నాయి. ఏంటది? ఒకటి పాండిచెర్రీ వల్చర్, ఇంకొకటి రెడ్ హెడ్ వల్చర్. ఓకే, ఈ 3 పేర్లు గుర్తుపెట్టుకోండి. వల్చర్ రాబందికి ఉన్న పేరు అనమాట. నెక్స్ట్, అంతరించిపోవడానికి కారణాలు ఏంటి? అసలు ఇవి అంతరించిపోవడానికి కారణాలు ఏంటి అంటే మెయిన్గా మనం చూసుకుంటే డైక్లోఫినాక్. ఓకేనా, డైక్లోఫినాక్ డైక్లోఫినాక్ సోడియం, ఈ పెయిన్ కిల్లర్ ఏదైతే ఉంటుందో ఇది డొమెస్టిక్గా పెంచుకునే కొన్ని బ్రీడింగ్ యానిమల్స్, డొమెస్టిక్ యానిమల్స్ మీద ఈ డైక్లోఫినాక్ సోడియం ఎక్కువగా వాడడం వల్ల రాబందులు తినేదేంటి? డెడ్ మెటీరియలే కదా. సో వాటి వల్ల డైక్లోఫినాక్ వల్ల రాబందులు ఇబ్బంది పడ్డాయన్నమాట. ఓకే, అలా ఇబ్బంది పడి ఎక్కువగా అంతరించిపోవడానికి రీజన్ ఏంటి అని అడుగుతారు రాబందులకి. డైక్లోఫినాక్ సోడియం. అదే చూడండి, పెంపుడు జంతువుల్లో డైక్లోఫినాక్ అనే నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్ను అధికంగా ఉపయోగించడమే రాబందులు అంతరించిపోవడానికి కారణం. ఓకే, నెక్స్ట్, పరిరక్షణ స్థితి అంటే దాని యొక్క కన్సర్వేషన్ స్టేటస్ ఏంటి ఇప్పుడు అట్ ప్రెసెంట్ అంటే IUCN అని చెప్తారు కదా, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ నేచర్. IUCNలో కొన్ని లిస్టులు ఉంటాయి అనమాట. ఎక్స్టింక్షన్, నియర్ ఎక్స్టింక్షన్, వల్నరబుల్ అని చెప్పేసి. అందులో ఇది ఏ లిస్ట్లో ఉంది అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ నేచర్ IUCN 2007లో రెడ్ లిస్ట్లో తీవ్రమైన అంతరించిపోతున్న జాతుల జాబితాలో ఏషియన్ కింగ్ వల్చర్ను చేర్చారు. ఓకే, క్రిటికల్లీ ఎండేంజర్డ్, తీవ్రమైన అంతరించిపోతున్న జాతి, క్రిటికల్లీ ఎండేంజర్డ్ లిస్ట్లో 2007లోనే ఈ ఏషియన్ కింగ్ వల్చర్ని IUCN వాళ్ళు రెడ్ లిస్ట్లో చేర్చడం జరిగింది. ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. ఇందులో స్టేట్మెంట్స్ వైజ్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే, జటాయు కన్సర్వేషన్ సెంటర్ ఉత్తరప్రదేశ్ మహర్గంజ్ అని మాత్రం ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, జార్ఖండ్ సీఎంగా మళ్ళీ హేమంత్ సోరెన్. ఓకేనా, ఇప్పటి వరకు యాక్చువల్లీ ఇంతకుముందు జార్ఖండ్ సీఎంగా ముక్తి మోర్చా పార్టీకి సంబంధించిన హేమంత్ సోరెనే ఉన్నారు. కాకపోతే ఈయన మీద కొన్ని ఈడీ ఎలిగేషన్స్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన ఎలిగేషన్స్ ప్రకారం ఈయన కొన్ని మైనింగ్ స్కామ్స్లో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది, ప్రాసిక్యూషన్స్ చేయడం జరిగింది. మీన్ వైల్ అక్కడ చంపై సోరెన్ గారు ఇప్పటి వరకు చంపై సోరెన్ గారు చీఫ్ మినిస్టర్గా కొనసాగారు. అయితే ఇప్పుడు మళ్ళీ జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ గారే వచ్చారు అని చెప్పేసి ఒక ఆర్టికల్ కవర్ అయింది. అసలు ఏంటి అంటే జార్ఖండ్లో మైనింగ్ మినిస్ట్రీ అనేది ఇంపార్టెంట్ అనమాట. మనం చూసుకుంటే చోటా నాగ్పూర్ ప్లాట్యూ ఎక్కడైతే మైన్స్, మినరల్స్ ఎక్కువగా కాన్సన్ట్రేట్ అయి ఉంటాయో ఇండియాలో, ఖనిజ సంపద ఎక్కువ ఉండే ఏరియా చోటా నాగ్పూర్ ప్లాట్యూ అంటారు. ఎస్పెషల్లీ జార్ఖండ్ ఆ బెల్ట్లో. అయితే జార్ఖండ్ స్టేట్లో ఎప్పుడు కూడా మైనింగ్ మినిస్ట్రీ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, సో అక్కడ ఆ మైనింగ్ మినిస్ట్రీ కూడా ఇంతకుముందు హేమంత్ సోరెన్ గారే హ్యాండిల్ చేశారు చీఫ్ మినిస్టర్గా ఉండి. అక్కడ టెండర్స్ అనేవి, మైనింగ్ టెండర్స్ అనేవి వాళ్ళ బినామీలకే ఇప్పించుకున్నారు టెండర్స్ అని చెప్పేసి ఆయన మీద కొన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి. ఓకే, సో వాటి వల్ల ఆయన్ని అరెస్ట్ చేశారు, ప్రాసిక్యూట్ చేశారు. ఆ టైంలో చంపై సోరెన్ గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ JMM పార్టీకి చీఫ్ మినిస్టర్గా, అంటే JMM పార్టీ తరఫున చీఫ్ మినిస్టర్గా జార్ఖండ్కి మళ్ళీ ఎవరు వచ్చారు అంట? హేమంత్ సోరెన్. ఓకేనా, ఒకసారి చూద్దాం కాన్సెప్ట్. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా మరోసారి హేమంత్ సోరెన్ బాధ్యతలు చేపట్టనున్నారు. మనీ లాండరింగ్ కేసు. ఓకే, మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన హేమంత్ సోరెన్ జూన్ 28న బెయిల్పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో బుధవారం JMM నేతృత్వంలోని, JMM అంటే జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ నేతృత్వంలోని కూటమి ఎమ్మెల్యేలు సమావేశమై హేమంత్ను శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో ఆయన మరోసారి ముఖ్యమంత్రి కావడం లాంఛనం అయింది. ఓకే, ఇంతవరకు గుర్తుపెట్టుకొని సరిపోతుంది. మనీ లాండరింగ్ అండ్ మైనింగ్ కేసెస్లో ఈడీ అరెస్ట్ చేయడం జరిగింది. బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి అయ్యారు. సో ఇప్పటి వరకు ఉన్న చంపై సోరెన్ గారు రాజీనామా ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్,
రాష్ట్రాలకే ఫోన్ ట్యాపింగ్ అధికారం. సో ఓకే, ఇక్కడ ఫోన్ ట్యాపింగ్స్ ఉంటాయి కదా, సో ఫోన్ ట్యాపింగ్ అధికారం. సో దీని మీద ఒక డిస్ప్యూట్ వస్తే ఆ ఫోన్ ట్యాపింగ్ అధికారాలు అనేవి రాష్ట్రాలకే ఉంటాయి అని చెప్పేసి ఒక కన్క్లూజన్ వచ్చింది. అదేంటో చూద్దాం. ఫోన్ ట్యాపింగ్కు ఆదేశించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే ఉందని కేంద్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఇది పూర్తిగా రాష్ట్రాల పరిధిలోని అంశమని స్పష్టం చేసింది. రాష్ట్రంలోని ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, హైకోర్టు న్యాయమూర్తి ఫోన్ కూడా ట్యాపింగ్ జరిగిందంటూ పత్రికల్లో వచ్చిన వార్తలను హైకోర్టు సుమోటో పిటిషన్గా పరిగణించింది. సుమోటో అంటే ఏంటి? దానంతట అదే, అంటే ఎవరు పిటిషన్ కానీ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కానీ ఎవరు వేయకుండానే సుమోటోగా కొన్ని కేసెస్ని కోర్టే తీసుకుంటుంది అనమాట. కొన్ని ఎక్కువ ప్రామినెన్స్ ఉన్న కేసెస్ని అలా సుమోటోగా తీసుకున్న కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే ఫోన్ ట్యాపింగ్ అధికారాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికే చెందుతాయి. ఓకేనా, దీంట్లో యూనియన్ గవర్నమెంట్కి సంబంధం లేదు అనేసి చెప్పింది. నెక్స్ట్ వన్, సోడా ప్యాకేజ్ జ్యూస్ తయారీలో వాటిని వాడొద్దు. రంగు రుచి కోసం వాడే ఎడిటివ్స్ పై అమెరికా నిషేధం. ఇట్లాంటి ఫుడ్ ఎడిటివ్స్ మీద కొన్ని ఫుడ్ ఐటమ్స్ మీద రీసెంట్గా మనం చాలా బ్యాన్స్ చూస్తున్నాం. అవన్నీ ఒక చోట పెట్టుకుని రాసుకోండి. ఇక్కడ మళ్ళీ మనకి న్యూస్లోకి వచ్చింది ఏంటి అంటే ఫుడ్ ఎడిటివ్స్ ఉంటాయి కదా, అంటే కలరెంట్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా. సో వీటన్నిటిని కలిపి ఫుడ్ ఎడిటివ్స్ అంటారు. ఫుడ్లో అడిషనల్గా యాడ్ చేసేవన్నమాట. లైక్ కలరెంట్స్ వాడతారు, మంచి యాంబియన్స్ మంచి లుక్ కోసం కలర్ వాడతారు. ఓకేనా, వాటిని మనం కలరెంట్స్ అంటాం. ప్రిజర్వేటివ్స్ వాడతారు. ప్రిజర్వేటివ్స్ అంటే ఎక్కువ షెల్ఫ్ లైఫ్, దాని యొక్క షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉంచేలాగా ప్రిజర్వేటివ్స్ వాడతారు. ఇట్లాంటి వాటన్నిటిని కలిపి ఎడిటివ్స్ అంటారు. మేజర్గా కలరెంట్స్ అనమాట. ఓకే, సో కొన్ని రకాల కలరెంట్స్ని కొన్ని రకాల ఎడిటివ్స్ని అమెరికా నిషేధించింది, వాటిని వాడొద్దు అని చెప్పి. సో అవేంటో చూద్దాం. రంగు రుచి నిల్వ సామర్థ్యాన్ని పెంచే రసాయనాల్ని సోడా, ఎనర్జీ డ్రింక్స్, ప్యాకేజ్ జ్యూసులలో వాడడాన్ని అమెరికా నిషేధించింది. వీటితో గుండెపోటు, జ్ఞాపక శక్తి కోల్పోవడం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆ దేశంలోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, ఎక్కడుంది? అమెరికా, FDA అంటారు. ఓకే, ఈ FDA ఆదేశించింది అనమాట. FDA పేర్కొంది ఆహార పదార్థాల తయారీలో వాడే ఫుడ్ ఎడిటివ్స్ ఆరోగ్యానికి హాని చేస్తాయని ఇందులో హెచ్చరించింది. ఫుడ్ ఎడిటివ్స్గా వాడే బ్రోమినేటెడ్ వెజిటబుల్ ఆయిల్, ఎస్పెషల్గా గుర్తుపెట్టుకోండి, రీసెంట్గా అమెరికా కొన్ని ఫుడ్ ఎడిటివ్స్ మీద నిషేధం వ్యక్తం చేసింది. ఎక్కడ వాడొద్దని? జ్యూసెస్, ప్యాకేజ్ జ్యూసెస్, సోడా వంటి వాటిలో వాడొద్దని నిషేధించింది. దానివల్ల హార్ట్ స్ట్రోక్స్, తర్వాత యామ్నీషియా వస్తాయి అని చెప్పింది. అయితే వీటికి సంబంధించి ఏ ఫుడ్ ఎడిటివ్ని వాడొద్దని హెచ్చరించింది అని అడుగుతారనమాట. ఓకే, అక్కడ మనం చెప్పాల్సింది ఏంటి? బ్రోమినేటెడ్ వెజిటబుల్ ఆయిల్, బ్రోమినేటెడ్ వెజిటబుల్ ఆయిల్. ఓకే, వెరీ ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నాము అంటే ఇట్లాంటి క్వశ్చన్స్ చాలా రిపీట్ అయ్యాయి రీసెంట్ టైమ్స్లో. అంటే మనకి ఆల్రెడీ ఇక్కడ సింగపూర్, హాంకాంగ్, నేపాల్ ఈ ఏరియాస్లో ఇండియాకి సంబంధించిన కొన్ని స్పైసెస్ మీద నిషేధం ఉంది కదా, లైక్ ఎవరెస్ట్, MDH మసాలాస్. ఓకే, అండ్ ఇంతకుముందు చూసుకుంటే ఈ యొక్క క్యాండీస్, స్వీట్ క్యాండీస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా కొన్ని స్టేట్స్, ఎస్పెషల్లీ తమిళనాడు, కర్ణాటక ఇలాంటి స్టేట్స్లో నిషేధించారు. ఓకే, అందులో మనకి కొన్ని కార్సినోజెనిక్ ఏజెంట్స్ ఉంటాయని చెప్పి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్గా అడిగారు అనమాట బిట్. ఓకే, షుగర్ క్యాండీస్ మీద నిషేధం ఉంది, దేనివల్ల అని చెప్పేసి. దేనివల్ల? రోడమైన్ బి, మనం చూసాం రోడమైన్ బి. ఇదేంటి? షుగర్ క్యాండీస్ మీద, అంటే పీచు మిఠాయిలు ఉంటాయి కదా, కలర్ ఉంటుంది, పింక్ కలర్, వైట్ కలర్స్తో కొన్ని పీచు మిఠాయిలు ఉంటాయి కదా, వాటిని మనం షుగర్ ఆర్ స్వీట్ క్యాండీస్ అని పిలుస్తాం కదా. వాటి మీద కొన్ని రాష్ట్రాల్లో, ఇండియాలో నిషేధం ఉందన్నమాట. ఓకే, అవి దేనివల్ల నిషేధించారు అని అడిగారు రీసెంట్గా ఒక ఎగ్జామ్లో. సో అందులో ఉండే కార్సినోజెనిక్ ఏజెంట్ ఏంటి అంటే క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్ ఏంటి అని అడిగారు. రోడమైన్ బి, గుర్తుపెట్టుకోండి. అందుకని సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ వచ్చింది కాబట్టి మీరు ఇది స్ట్రెస్ చేయాలన్నమాట. బ్రోమినేటెడ్ వెజిటబుల్ ఆయిల్ వల్ల అమెరికాలో ఫుడ్ ఎడిటివ్స్ మీద నిషేధం ఉంది. ఓకేనా, అండ్ కొన్ని స్పైసెస్ని కూడా నిషేధించారని చూసాం కదా. ఎవరెస్ట్, MDH స్పైసెస్ని నిషేధించారు రీసెంట్గా. ఎక్కడ? హాంకాంగ్, సింగపూర్, నేపాల్ ఇట్లా కొన్ని దేశాల్లో నిషేధించారు. అండ్ మనకి కేరళలో చూసుకుంటే ఒలియాండర్ అంటే ఏంటి? గన్నేరు పూలు ఉంటాయి కదా, గన్నేరు పూలతో టెంపుల్స్లో పూజలు చేయడం నిషేధించారనమాట. ఎందుకంటే ఈ గన్నేరు పూల్లో ఉండే
కార్డియోగ్లైకోసైడ్స్ వల్ల హార్ట్ స్ట్రోక్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇవన్నీ లింక్ చేసుకుని చదవండి ఒక్కొక్కటి. ఒకటేంటి అంటే బ్రోమినేటెడ్ వెజిటబుల్ ఆయిల్ అమెరికాలో నిషేధించారు ఫుడ్ కలరెంట్స్. అండ్ ఎవరెస్ట్ MDH స్పైసెస్ని హాంకాంగ్, నేపాల్, సింగపూర్లో నిషేధించారు. అండ్ రీసెంట్గా మనం చూసుకుంటే ఈ షుగర్ క్యాండీస్ మీద నిషేధం ఉంది డ్యూ టు రోడమైన్ బి. అండ్ నీరియం, ఈ గన్నేరు పూలు ఏవైతే ఉంటాయో వీటిని కేరళలో ఉన్న టెంపుల్ ప్రిమైజెస్లో వాడకూడదని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ ఉంది. సో అన్నీ ఒక చోట మెన్షన్ చేసుకుని చదువుకోండి. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఆకుపచ్చగా మారుతున్న సముద్రాలు. ఇక్కడ ఏంటి అంటే కాన్సెప్ట్ క్లైమేట్ చేంజ్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ వల్ల సముద్రాలు యాక్చువల్లీ అవి ఏ కలర్లో ఉండాలి, నీలి రంగులో ఉండాలి అవునా, ఇవి ఆకుపచ్చ రంగులో మారిపోతున్నాయంట. లైట్ గ్రీన్ కలర్. ఓకే, అదేంటో చూద్దాం. నీలి రంగులో కనిపించే సముద్ర జలాలు ఆకుపచ్చ రంగులోకి మారుతున్నాయి. మానవ కంటికి కనిపించని ఈ మార్పు సముద్ర పర్యావరణ వ్యవస్థలో అత్యంత నిగూఢంగా జరుగుతుందని పరిశోధకులు గుర్తించారు. భూమిపై మహాసముద్రాల రంగులో గణనీయమైన మార్పు వచ్చిందని బ్రిటన్కు చెందిన నేషనల్ ఓషియానోగ్రఫీ సెంటర్, ఎవరు నేషనల్ ఓషియానోగ్రఫీ సెంటర్, ఓకే, ఎక్కడికి, బ్రిటన్కి సంబంధించిన సెంటర్, ఇది బ్రిటన్కి సంబంధించిన ఒక ఇన్స్టిట్యూట్ ఇది వెల్లడించింది. ఏమని, మానవ కంటికి కనిపించకుండా నీలి రంగులో ఉండాల్సిన ఓషన్స్ ఏవైతే ఉంటాయో మహాసముద్రాలు అవన్నీ ఆకుపచ్చ రంగులోకి మారిపోతున్నాయని ఇటీవల ఏ సంస్థ నివేదిక సమర్పించింది అని అడిగితే ఆ రిపోర్ట్ ఇచ్చింది ఎవరు, నేషనల్ ఓషియానోగ్రఫీ సెంటర్ ఆఫ్ బ్రిటన్. సో గ్లోబల్ కార్బన్ సైకిల్ సముద్ర పర్యావరణ వ్యవస్థలో ఏర్పడ్డ మార్పులే దీనికి కారణమని అధ్యయనం పేర్కొంది. నాసాకు చెందిన ఆక్వా శాటిలైట్ గత 20 ఏళ్లుగా విడుదల చేస్తున్న డేటాను పరిశోధకులు విశ్లేషించగా సముద్ర జలాల్లో 56% ఆకుపచ్చ రంగులోకి మారిందని, రంగు మార్పు 2002 నుంచి మొదలైందని తేలింది. ఎప్పటి నుంచి మారిందంట, 2002 నుంచి మెల్లిమెల్లిగా మారుతూ వచ్చింది. ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ ఎంత మారిపోయింది, 56%. ఓకే, అంటే సముద్ర జలాలు అన్నీ కలిపితే అందులో 56% వరకు కూడా ఆకుపచ్చ రంగులోకి మారిపోయాయంట వాటర్స్. ఓకేనా, సో ఇక్కడ శాటిలైట్ కూడా చూడండి డీటెయిల్గా ఏంటది, నాసాకు చెందిన ఆక్వా శాటిలైట్. ఓకే, ఆక్వా శాటిలైట్ ఆఫ్ నాసా రిలీజ్ చేసిన డేటా ప్రకారం ఈ అనాలిసిస్ చేశారు. ఎవరు, నేషనల్ ఓషియోగ్రఫీ సెంటర్ ఆఫ్ బ్రిటన్. నెక్స్ట్ వన్, తొలి పరిభ్రమణాన్ని పూర్తి చేసుకున్న ఆదిత్య L1. ఇదేంటి అంటే కాన్సెప్ట్, మనకి ఆదిత్య L1 చూసాం కదా, ఏంటది, సూర్యుడి మీద అబ్జర్వ్ చేయడానికి అంటే సన్ యొక్క అట్మాస్ఫియర్ని అబ్జర్వ్ చేయడానికి L1 పాయింట్లో, లాంగ్రేంజ్ 1 పాయింట్లో మనము ఆదిత్య L1 ఎక్స్పెరిమెంట్ చేసాము కదా. సో దానికి సంబంధించి ఫస్ట్ ఆర్బిట్ అనేది కంప్లీట్ అయింది అని చెప్పి ఒక అప్డేట్ వచ్చింది మనకి. ఓకే, ఒకసారి అది ఎప్పుడు లాంచ్ చేసాము, ఏ స్టేజెస్ దాటిందో చూద్దాం. సో సూర్యుడిపై పరిశోధనల కోసం భారత్ ప్రయోగించిన తొలి వ్యోమనౌక ఆదిత్య L1 మంగళవారం విజయవంతంగా ఒక పరిభ్రమణను పూర్తి చేసుకుంది. అంటే 1 రివల్యూషన్. ఓకే, ఒక పరిభ్రమణను పూర్తి చేసుకుంది. సూర్యుడు భూమి వ్యవస్థలోని L1 బిందువు చుట్టూ ఈ ప్రదక్షిణ చేసింది. ఎక్కడంట, L1 పాయింట్, లాంగ్రేంజ్ 1 పాయింట్. మనం చూసాం కదా అసలు లాంగ్రేంజ్ పాయింట్స్ అంటే ఏంటి, ఎక్కడైతే సన్ యొక్క గ్రావిటీ అండ్ ఎర్త్ యొక్క గ్రావిటీ న్యూట్రలైజ్ అయిపోతాయో అక్కడ L పాయింట్స్ అనేసి పిలుస్తారు, అంటే లాంగ్రేంజ్ పాయింట్స్ అని పిలుస్తారు. ఇలాంటి పాయింట్స్ ఎన్ని ఉంటాయంటే సూర్యుడి దగ్గరలో 5 ఉంటాయి, L1, L2, L3, L4, L5. ఓకే, అందులో ఆదిత్య L1 అనేది ఏ పాయింట్లో ఉంది అంటే L1 పాయింట్లో ఉంది, పేరులోనే ఉంది కదా చూడండి. అండ్ ఆదిత్య L1ను గత ఏడాది సెప్టెంబర్ 2న అంటే 2023 సెప్టెంబర్ 2న లాంచ్ చేశారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ డేట్ ఇది. నెక్స్ట్, ఈ ఏడాది జనవరి 6న ఆదిత్య L1 కక్షలోకి ప్రవేశించింది. అక్కడ ఒక పరిభ్రమణం పూర్తి కావడానికి 178 రోజులు పడుతుంది. ఎన్ని రోజులు పడుతుందంట, యాక్చువల్లీ సెప్టెంబర్ 2న లాంచ్ చేసాం మనం. ఎక్కడి నుంచి, ఇస్రో వాళ్ళు లాంచ్ చేశారు కదా శ్రీహరికోట నుంచి. అయితే ఇది L1 పాయింట్ ఎప్పుడు రీచ్ అయిందంట, జనవరిలో రీచ్ అయింది. ఒక జనవరి 6న రీచ్ అయింది. అక్కడి నుంచి ఒక ఆర్బిట్ కంప్లీట్ చేయడానికి దీనికి ఎన్ని రోజులు పడుతుంది అంటే 178 డేస్ పడుతుంది. సో ఇప్పుడు కంప్లీట్ అయ్యి మనకి న్యూస్లోకి వచ్చిందనమాట. సో ఈ కక్షలో తిరిగేటప్పుడు రోదసిలోని వివిధ రకాల బలాలు వ్యోమనౌకపై పనిచేస్తాయి. ఫలితంగా దాని లక్షిత ప్రయాణ మార్గంలో వైరుధ్యాలు తలెత్తుతుంటాయి. ఫలితంగా ఈ ఏడాది ఫిబ్రవరి 22న, జూన్ 7న ఆదిత్య L1 గమనంలో అవసరమైన సర్దుబాట్లు ఇస్రో శాస్త్రవేత్తలు చేయాల్సి వచ్చింది. నథింగ్ బట్ ఆదిత్య L1 ఎప్పుడు లాంచ్ చేశారు, అది L1లోకి ఎప్పుడు వెళ్ళింది, అండ్ ఇప్పుడు ఒక ఆర్బిట్ కంప్లీట్ చేసుకుంది. అంతవరకు ఫోకస్ చేయండి సరిపోతుంది. L1 పాయింట్. నెక్స్ట్ వన్, అరుణాచల్ ప్రదేశ్లో సరికొత్త కప్ప జాతి. ఇదేంటి అంటే మనకి స్పీషీస్ ఇన్ న్యూస్ అనమాట. ఓకే, డైరెక్ట్గా అడుగుతారు. ఒక రేర్ ఫ్రాగ్ వెరైటీని డిస్కవర్ చేశారు, అది ఎక్కడ అని అడుగుతారు. అండ్ దాని యొక్క
సైంటిఫిక్ నేమ్. ఏ ఒక్క స్పీషీస్ న్యూస్లోకి వచ్చినా దాని యొక్క సైంటిఫిక్ నేమ్ అనేది తెలుసుకోవడం తప్పనిసరి. ఓకేనా? సో అరుణాచల్ ప్రదేశ్లోని టేల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఒక సరికొత్త కప్ప జాతిని భారత జంతు పరిశోధన విభాగం శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఓకే, దీని తలపై కొమ్ము లాంటి ఆకృతులు ఉన్నాయని వారు వివరించారు. దీని తొలుత వియత్నాం, చైనాలో ఎక్కువగా కనిపించే జెనోపైరిస్ మానోనెన్సిస్ అనే కప్ప జాతిగా భావించామని తెలిపారు. అయితే రెండింటి మధ్య జన్యుపరంగా చాలా వైరుధ్యాలు ఉన్నాయని పరిశోధనల్లో తేలినట్లు పేర్కొన్నారు. అయితే దాని పేరు చూడండి, దాని యొక్క సైంటిఫిక్ నేమ్ జెనోపైరిస్ ఎపటాని. ఓకే, ఎపటాని అంటే ఏంటి? ఇది ఎక్కడ లభ్యమైందని చెప్పాం మనం? అరుణాచల్ ప్రదేశ్లో కదా. సో అరుణాచల్ ప్రదేశ్లో ఒక ఫేమస్ ట్రైబల్ పీపుల్ ఉంటారు, అంటే గిరిజన జాతులు. వాళ్ళ పేరు ఏంటి అంటే అపటాని ట్రైబ్స్. అపటాని గిరిజనులు అని పిలుస్తారు. ఓకేనా? సో వాళ్ళ పేరు మీద ఆ వర్నాక్యులర్ ట్రైబ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు మీద అక్కడ జెనోపైరిస్ జాతికి చెందింది కాబట్టి ఆ పేరు ఈ పేరు కలిపి దాన్ని సైంటిఫిక్ నేమ్ గా డిసైడ్ చేశారనమాట. ఇది ఏ స్పీషీస్ అంటే ఫ్రాగ్ స్పీషీస్. ఓకే, అరుణాచల్ ప్రదేశ్ లో కనుగొన్నారు. నెక్స్ట్ వన్, విధ్వంసం సృష్టించే సెబెక్స్ 2. వెరీ వెరీ ఇంపార్టెంట్. సెబెక్స్ 2 అంటే ఒక ఎక్స్ప్లోజివ్ అన్నమాట, పేలుడు పదార్థం. ఇప్పటి వరకు ఎవరు కనుగొనంత ఎక్స్ప్లోజివ్ పదార్థం ఇది. ఓకేనా? అదేంటో చూద్దాం కాన్సెప్ట్. సైనిక బలగాల శక్తిని మరింత పెంచే అత్యంత శక్తివంతమైన పేలుడు పదార్థాన్ని భారత్ తయారు చేసింది, ఇండియా తయారు చేసింది. అది కూడా ఎవరు? నాగ్పూర్కు చెందిన ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్స్ సంస్థ అభివృద్ధి చేసిన సెబెక్స్ 2 భారత్ నేవీ విజయవంతంగా పరీక్షించింది. ఎవరు తయారు చేశారు? ఎవరి కోసం చేశారు? ఇండియన్ ఆర్మీ కోసం చేసిన ఒక ఎక్స్ప్లోజివ్ అన్నమాట. దాని పేరేంటి? సెబెక్స్ 2. ఎవరు చేశారు అంటే ఇండియాలోని నాగ్పూర్ అంటే మహారాష్ట్రలో ఉంటుంది కదా. సో నాగ్పూర్కి చెందిన ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్స్ ఆఫ్ నాగ్పూర్ వాళ్ళు మొత్తం ఇప్పటి వరకు ఉన్న ఎక్స్ప్లోజివ్స్తో పోలిస్తే వెరీ స్ట్రాంగ్ ఎక్స్ప్లోజివ్ని తయారు చేశారు. అయితే ఈ ఎక్స్ప్లోజివిటీ, ఆ కెపాసిటీని కొలిచేది ఎలానో చూద్దాం మనం. పేలుడు శక్తిని టీఎన్టీ, ట్రైనైట్రోటోల్యూనిన్తో పోలుస్తారు. బాంబుల టీఎన్టీ ఈక్వాలెన్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ పేలుడు విధ్వంసం సంభవిస్తుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వార్ హెడ్స్, ఏరియల్ బాంబ్స్, ఇతర ఆయుధాల్లో వాడుతున్న బాంబుల టీఎన్టీ ఈక్వాలెన్స్ 1.25 నుంచి 1.3 వరకు ఉంటుంది. దీనికి 2 రెట్లు శక్తివంతమైన బాంబుగా సెబెక్స్ 2 నిలుస్తుందని పరీక్షల్లో తేలింది. అంటే అర్థమైందా? మామూలుగా ఈ యొక్క ఎక్స్ప్లోజివ్స్ యొక్క కెపాసిటీ, దాని సామర్థ్యం ఎంత ఉంది అని మెజర్ చేయడానికి టీఎన్టీ ఈక్వాలెన్స్ చూస్తారంట. టీఎన్టీ అంటే ఏంటి? ఫుల్ ఫామ్ ట్రైనైట్రోటోలిన్. ఓకే, ట్రైనైట్రోటోలిన్ అనేది టీఎన్టీ ఫుల్ ఫామ్. సో ఈ టీఎన్టీ ఈక్వాలెన్స్ ఎంత ఎక్కువ ఉంటే దాని యొక్క ఎక్స్ప్లోజివ్ కెపాసిటీ, దాని యొక్క పేలుడు సామర్థ్యం అంత ఎక్కువ ఉంటుంది. అయితే ఇప్పటి వరకు ఉన్న ఎక్స్ప్లోజివ్స్ అన్ని, వార్ హెడ్స్ అన్ని కలిపి కూడా వాటి యొక్క కెపాసిటీ ఎంత ఉంటుందంట? 1.25 నుంచి 1.3 వరకు మాత్రమే ఉంటుంది. అయితే ఇప్పుడు ఉన్న సెబెక్స్ 2 డిస్కవర్ చేశారు కదా, ఈ సెబెక్స్ 2 యొక్క కెపాసిటీ దీనికి 2 రెట్లు ఉంటుందంట. అంటే నియర్లీ ఐ థింక్ 3 వరకు, అబోవ్ 3 వరకు కూడా దీని యొక్క టీఎన్టీ వాల్యూ అనేది ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, టీఎన్టీ వాల్యూ ఎంత ఉంటుంది అంటే 1.253 కంటే కూడా డబుల్ ఉంటుంది. అండ్ ఎవరు తయారు చేశారు అంటే నాగ్పూర్కి చెందిన ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్స్. నెక్స్ట్ వన్, ఆస్టియోపోరోసిస్ ముప్పుపై హెచ్చరికలు చేసే ఏఐకి సంబంధించి మనం ఏదో ఒక న్యూస్ చూస్తున్నాం కదా. సో ఫోకస్ చేయండి కాన్సెప్ట్ మీద. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కదా, అంటే మేధో సంపత్తి అని చెప్తారు. సో ఇదేంటి? సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధ అని చెప్తాం కదా. సో ఇదేంటో చూద్దాం. ఇప్పుడు ఆస్టియోపోరోసిస్ అంటే ఏంటి? సో ఈ బోన్స్ అండ్ జాయింట్స్ లో ఉండే ఆ సైనోవియల్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో అది తగ్గిపోయి ఎముకలు గుల్లగా మారిపోవడాన్ని ఆస్టియోపోరోసిస్ అంటారు. ఓకే, ఆ డిసీజ్ కి సంబంధించి దానిపైన ఒక హెచ్చరికలు జారీ చేసే, అంటే ఒక అలర్ట్, ఆస్టియోపోరోసిస్ అలర్ట్ ఇచ్చే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ఒకటి న్యూస్లోకి వచ్చింది. అదేంటో చూద్దాం. ఎముకలను గుల్లబార్చే ఆస్టియోపోరోసిస్ రుగ్మత ముప్పును ముందుగానే పసిగట్టేందుకు ఒక కృత్రిమ మేధ నమూనా సిద్ధమైంది. అమెరికాలోని టులేన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, టులేన్ యూనివర్సిటీ ఆఫ్ అమెరికా ఈ ఘనత సాధించారు. ఆస్టియోపోరోసిస్ కు కారణమయ్యే 10 ముఖ్యమైన అంశాలను పరిశోధకులు గుర్తించారు. అయితే వయసు, బరువు, పిడికిలి పట్టు, అధిక రక్తపోటుతో పాటు ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు ఇందులో ఉన్నాయి. అనంతరం 40 ఏళ్లు పైబడ్డ 8,000 మంది డేటాను ఉపయోగించి ఒక డీప్ లెర్నింగ్ అల్గోరిథంను శాస్త్రవేత్తలు రూపొందించారు. ఇది ఒక రకమైన ఏఐ. ఓకే, డీప్ లెర్నింగ్ అల్గోరిథంతో డిటెక్ట్ చేయొచ్చంట ఆస్టియోపోరోసిస్ అలర్ట్. సో ముందుగానే కనిపెడితే ముందుగానే మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఓకే, అందుకని ఈ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా. సో అలా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దానికి పనిచేస్తుంది. నెక్స్ట్, బార్బడోస్ లో ఎగిసి పడుతున్న అలలు. ఇదేంటి అంటే
తీరం దాటిన బెరిల్ హరికేన్. ఇది మనకి జాగ్రఫీలో ఇంపార్టెంట్, లేదు అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇక్కడ బెరిల్ అనే ఒక హరికేన్ న్యూస్లోకి వచ్చింది. సో అది ఏ ఏరియాలో చూద్దాం. ఓకే, కరేబియన్ దీవులను బెరిల్ హరికేన్ గజగజలాడిస్తోంది. సోమవారం మరింత తీవ్ర రూపం దాల్చి కరియాకో ఐలాండ్లో తీరం దాటింది. దాదాపు గంటకు 150 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలుల దాటికి బార్బడోస్, గ్రెనడా, టొబాగో, సెయింట్ విన్సెంట్, గ్రెండీస్ తదితర ప్రాంతాల్లో చాలా ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. సో ఇక్కడ మనం చూడాల్సిన కాన్సెప్ట్ ఏంటి అంటే ఆ పేరేంటి, హరికేన్. ఓకే, హరికేన్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ద సైక్లోన్స్ అనమాట. తుఫాన్లు సంభవిస్తాయి కదా, సైక్లోన్కి ఇంకో నేమే హరికేన్. కాకపోతే నంబర్ ఆఫ్ నేమ్స్ పిలుస్తాం మనం, టైఫూన్స్ అని, హరికేన్స్ అని, సైక్లోన్స్ అని. ఇవి ఎందుకు పిలుస్తాము అంటే అవి ఆరిజిన్ అయినా అంటే అవి ఎక్కడ సంభవించాయో ఆ యొక్క లొకేషన్ని బట్టి మనం వాటికి నేమింగ్ ఇస్తాం. సో ఆ నేమ్స్ ఏంటో చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ ఓషన్. ఓకే, ఇండియన్ ఓషన్లో కనుక తుఫాను సంభవిస్తే దాన్ని సైక్లోన్ అని పిలుస్తాం, మనకు తెలుసు కదా. అలా కాకుండా అట్లాంటిక్ ఓషన్లో సంభవిస్తే దాన్ని మనం హరికేన్ అని పిలుస్తాం. ఇప్పుడు అట్లాంటిక్ ఓషనే కదా ఇది. సో సెంట్రల్ అమెరికా అంటే కరేబియన్ ఐలాండ్స్ అని మనకి ఎక్కడ ఉంటుంది, అట్లాంటిక్ ఓషన్లోనే కదా ఉంటుంది. సో అట్లాంటిక్ ఓషన్లో వచ్చింది కాబట్టి హరికేన్. నెక్స్ట్ వెస్ట్రన్ పసిఫిక్ అండ్ సౌత్ చైనా సీ. వెస్ట్రన్ పసిఫిక్లోను సౌత్ చైనా సీలోను వస్తే అక్కడ టైఫూన్స్ అని పిలుస్తాం, విన్నాం కదా పేరు టైఫూన్స్. నెక్స్ట్ వెస్ట్రన్ ఆస్ట్రేలియాలో వస్తే విల్లీ లిల్లీస్. ఓకే, విల్లీ విల్లీస్ అని పిలుస్తారు. ఈ 4 పేర్లు ఆ లొకేషన్స్ గుర్తుపెట్టండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది మనకి. ఓకేనా, అయితే ఇప్పుడు వచ్చిన హరికేన్ నేమ్ ఏంటి అని అడుగుతారు. కరేబియన్ దీవుల్లో వచ్చింది రీసెంట్గా, దాని పేరు బెరిల్. పేరు గుర్తుపెట్టుకోండి, బెరిల్ హరికేన్. నెక్స్ట్ వన్, థర్డ్ యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ఆఫ్ఘనిస్తాన్ ఎట్ దోహా. ఇక్కడ యునైటెడ్ నేషన్స్కి సంబంధించి ఒక కాన్ఫరెన్స్ జరిగింది. దేని మీద? ఆ థీమ్ ఏంటి అంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబన్స్ ఉన్నారు కదా, తాలిబాన్ రూలింగ్ ఉంది కదా మనకు ఆఫ్ఘనిస్తాన్లో. సో ఈ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబన్స్ని మొత్తం ప్రపంచంలో ఉన్న దేశాలతో కలిపే విధంగా యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ అనమాట. సో అది ఎక్కడ జరిగింది అని అడుగుతారు. హోస్ట్ వచ్చి దోహా. దోహా అంటే ఎక్కడుంది? ఖతార్ క్యాపిటల్ దోహా కదా. సో చూద్దాం. The current government of Afghanistan, the Taliban, took part in the United Nations Conference on Afghanistan for the first time. It took place in Doha, Qatar on June 30 and July 1st, 2024. అయితే దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే this gathering is the third of its kind to try to open up communication between rest of the world and Afghanistan. Okay, clear? ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్కి మరియు రెస్ట్ ఆఫ్ ద వరల్డ్కి కమ్యూనికేషన్ని ఓపెన్ అప్ చేసే విధంగా ఒక యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ అనమాట. ఎక్కడ జరిగింది అని అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. దోహా, ఖతార్లో జరిగింది. అండ్ పార్టిసిపెంట్స్ ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు అంటే మీటింగ్ వాజ్ ఆర్గనైజ్ బై UN, ఆర్గనైజ్ చేసింది యునైటెడ్ నేషన్స్, అండ్ హ్యాడ్ రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ 25 కంట్రీస్ అండ్ ఫారిన్ గ్రూప్స్ సచ్ యాజ్ యూరోపియన్ యూనియన్ పార్టిసిపేట్ చేసింది. అండ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్, OIC అంటారు, ఈ OIC కంట్రీస్ పార్టిసిపేట్ చేశారు. అండ్ వెరీ ఇంపార్టెంట్, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO కూడా పార్టిసిపేట్ చేసింది. చూడండి, షాంఘై హెడ్ క్వార్టర్స్ మనకి బీజింగ్లో ఉన్నాయి కదా. సో ఈ 3 కూడా ఇందులో పార్టిసిపేట్ చేశాయి అనమాట, ఈ 3 గ్రూప్స్ కూడా. నెక్స్ట్, Swapna Kalingal, an agriculturist from Kalingal plantation in Thrissur, was recently honored with the prestigious Spice Award 2024. ఓకేనా, స్పైస్ అవార్డ్ ఇస్తారు ఒకటి ప్రతి ఇయర్. ఈ ఇయర్కి సంబంధించి 2024 ఇయర్కి సంబంధించి స్పైస్ అవార్డ్ ఎవరికి వెళ్ళింది అంటే స్వప్న కలింగల్. ఓకే, సో ఈ స్పైస్ అవార్డ్ అనేది ఎవరికి ఇస్తారు అంటే సస్టైనబుల్ స్పైసెస్ డెవలప్మెంట్. ఓకేనా, ఇండియాలో సస్టైనబుల్ స్పైసెస్ డెవలప్మెంట్ అండ్ నేచురల్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్తో స్పైసెస్ ఎవరైతే డెవలప్ చేస్తారో వాళ్ళకి ఇస్తారు. సో చూద్దాం. ద ఐకార్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైసెస్ రీసెర్చ్, ఐకార్కి సంబంధించి అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్లో వింగ్ అనమాట. నంబర్ ఆఫ్ వింగ్స్ ఉంటాయి మనకు అందులో స్పైసెస్కి సంబంధించిన రీసెర్చ్ వింగ్ ఎక్కడుందంటే దాని హెడ్ క్వార్టర్స్ కోజికోడ్, కేరళ. కోజికోడ్ మనకు తెలుసు, కేరళ ఈజ్ ఫేమస్ ఫర్ స్పైసెస్ అని తెలుసు కదా. సో ఈ స్పైసెస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుంది అని అడిగితే డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, కోజికోడ్ ఆఫ్ కేరళలో ఉంది. సో ద ఐకార్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైసెస్ రీసెర్చ్, gave her this award to recognize her outstanding work in business diversification and integrated crop management. Significance of the Spice Award. ఎందుకు ఇస్తారు? The Indian Institute of Spices Research created the Spice Award to recognize and encourage new and environmentally friendly farming methods in India spice business. భారతదేశంలో ఉన్న స్పైసెస్ బిజినెస్లో ఫ్రెండ్లీ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ని ఎవరైతే తీసుకొస్తారో ఆ అగ్రికల్చరలిస్ట్కి ఈ యొక్క స్పైస్ అవార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరు ఇస్తారు? ఐకార్కి సంబంధించిన స్పైసెస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇస్తారు.
ఈ ఇయర్కి గాను ఎవరికి వెళ్ళింది? స్వప్న కళింగల్ గారికి ఈ ఇయర్ స్పైస్ అవార్డ్ దక్కింది. నెక్స్ట్ వన్, ఇన్ రీసెంట్ డెవలప్మెంట్స్ విత్ ఇన్ ఉత్తర్ ప్రదేశ్ ద స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ పాస్డ్ ద డ్రాఫ్ట్ ఫర్ ఉత్తర్ ప్రదేశ్ నోడల్ ఇన్వెస్ట్మెంట్ రీజన్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియా బిల్. డైరెక్ట్గా గుర్తుపెట్టండి. సో రీసెంట్గా నిర్మాణ్ 2024 అని ఒక బిల్ని ప్రపోజ్ చేసిన స్టేట్ ఏది అని అడుగుతారు. డైరెక్ట్గా ఉత్తరప్రదేశ్ అనమాట. ఓకే, వార్తల్లో నిలిచిన బిల్స్ ఇవి. ఓకే, ఇది దేనికి సంబంధించింది అంటే ఉత్తరప్రదేశ్ డెవలప్మెంట్ గురించి ఒక డ్రాఫ్ట్ అనమాట. సో దీన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు ఈ బిల్ని. సో ఏ స్టేట్ అని అడుగుతారు, డైరెక్ట్గా ఉత్తరప్రదేశ్లో ప్రవేశపెట్టారు. ఉత్తరప్రదేశ్లో గవర్నమెంట్ ఏది? బీజేపీ ఉంది కదా. సో యోగి ఆదిత్యనాథ్ గారు చీఫ్ మినిస్టర్గా కొనసాగుతున్నారు. సో ఆబ్జెక్టివ్ ఇన్ ద ఫ్రేమ్వర్క్, స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్స్ ఆర్ సపోజ్ టు బి సెటప్ ఆల్ ఓవర్ యూపీ బై నిర్మాణ్ 2024 బిల్. జస్ట్ ఒక అడ్మినిస్ట్రేషన్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన ఒక బిల్, ఉత్తరప్రదేశ్ డెవలప్మెంట్ బిల్. ఆ బిల్ పేరేంటి అంటే నిర్మాణ్ 2024 బిల్. నెక్స్ట్ వన్, హైటెక్స్లో 5న భారతీయ ఔషధ సదస్సు అంటే ఇక్కడ 73rd ఎడిషన్ ఆఫ్ ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్ అనేది జరగబోతుంది. అంటే ఒక మీటింగ్ అనమాట. ఫార్మాస్యూటికల్స్కి సంబంధించి ఇండియాలో ఉన్న ఎమినెన్స్ పర్సనాలిటీస్ అందరూ కలిపి ఒక మీటింగ్ పెట్టుకోబోతున్నారు. అది ఎన్నో ఎడిషన్ అని అడుగుతారు, 73rd ఎడిషన్. అయితే దాని యొక్క హోస్ట్ ఎక్కడ, ఏ స్టేట్లో జరుగుతుంది అని అడుగుతారు కదా. ఎక్కడ? తెలంగాణలో హైదరాబాద్లో హైటెక్స్లో జరగబోతుందంట. డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. 73rd ఎడిషన్ ఆఫ్ ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్, భారతీయ ఔషధ సదస్సు 73వ ఎడిషన్ ఎక్కడ జరగబోతుంది? ఈ జూలై 5న అని అడిగితే ఎక్కడంట? హైదరాబాద్లోని హైటెక్స్లో జరగబోతుంది. ఒకసారి స్క్రిప్ట్ చూద్దాం. ఈ ఏడాదికి గాను 73వ ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్ హైదరాబాద్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వద్ద జరగనుంది. సో ఇది 3 రోజుల పాటు ఇండియన్ ఫార్మాస్యూటికల్ అసోసియేషన్ సదస్సును నిర్వహించనుంది. ప్రపంచ శ్రేయస్సు కోసం భారతీయ ఔషధ రంగ పాత్ర. థీమ్ ఏంటి? ప్రపంచ శ్రేయస్సు కోసం భారతీయ ఔషధ రంగ పాత్ర అనే థీమ్తో ఈ మీటింగ్ జరగబోతుందంట. అయితే సీఎంతో నోకియా బృందం భేటీ. నోకియా కంపెనీకి చెందిన ఓ ప్రతినిధి బృందం మంగళవారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయింది. వీరిలో నోకియా గ్లోబల్ హెడ్ మార్టిన్, సేల్స్ హెడ్ మ్యాన్, గ్లోబల్ డైరెక్టర్ వెంకట్తో పాటు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఉన్నారు. సో నోకియా బృందం సీఎంతో కలిసి మీటింగ్ పెట్టారు. సో జస్ట్ అక్కడ ఏం మెమరాండం జరగలేదు, ఒక మీటింగ్ జరిగింది. కాబట్టి దీని మీద మీరు ఫోకస్ చేయండి. ఏంటి ఈ యొక్క సమ్మిట్ ఏంటి? ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్ యొక్క సమ్మిట్ 73rd ఎడిషన్ హైటెక్స్లో హైదరాబాద్లో తెలంగాణలో జరగబోతుందంట. నెక్స్ట్ వన్, ఈ నెల 27 నుంచి డ్యూరండ్ కప్. ఓకే, ఇక్కడ డ్యూరండ్ కప్ దీని యొక్క హోస్ట్ చూద్దాం. అసలు ఈ ఎడిషన్ అంటే ఈ ఇయర్ ఎడిషన్ ఎక్కడ జరగబోతుంది, హోస్ట్ చూద్దాం. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఇట్లాంటి కప్స్ న్యూస్లోకి వచ్చినప్పుడు అది ఏ క్రీడా రంగానికి సంబంధించింది అనేది మనం చూడాలి. సో డ్యూరండ్ కప్ బిలాంగ్స్ టు విచ్ స్పోర్ట్ అని అడిగితే ఫుట్బాల్. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫుట్బాల్. ఓకే, ఫుట్బాల్లో చూస్తాం మనం డ్యూరండ్ కప్ అనేది. ఓకేనా, చూద్దాం. ఆసియాలోనే అత్యంత పురాతనమైన ఫుట్బాల్ టోర్నీగా గుర్తింపు పొందిన డ్యూరండ్ కప్ ఈ నెల 27 నుంచి మొదలవనుంది. 133వ ఎడిషన్గా జరగనున్న ఈ ప్రతిష్టాత్మక టోర్నీని జూలై 27 నుంచి ఆగస్టు 31 దాకా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఓకేనా, ఎప్పుడు 133rd ఎడిషన్ అంట ఈ ఇయర్ జరగబోయేది డ్యూరండ్ కప్. ఏ క్రీడకు సంబంధించింది అంటే ఫుట్బాల్కి సంబంధించిన ఒక ఓల్డెస్ట్ టోర్నీ. ఓకేనా, అతి పురాతనమైన టోర్నీ అంట డ్యూరండ్ కప్. అయితే ఈ ఇయర్ జరుగుతుంది కదా, ఇది ఎక్కడ జరుగుతుంది అని అడుగుతారు. హోస్ట్ చూద్దాం. ఈసారి కోల్కతా, కోక్రాగర్ అంటే అస్సాం. ఓకేనా, కోల్కతా అంటే వెస్ట్ బెంగాల్, కోక్రాగర్ అంటే అస్సాం. ఈ రెండింటితో పాటు కొత్తగా జంషెడ్పూర్, షిల్లాంగ్ మ్యాచ్లకు ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈ 4 ప్లేసెస్ గుర్తుపెట్టుకోండి, ఏదైనా అడిగే ఛాన్స్ ఉంటుంది. కోల్కతా ఒకటి, కోక్రాజార్ అంటే అస్సాం ఒకటి, తర్వాత జంషెడ్పూర్ ఒకటి, అండ్ ఇంకొకటి ఏంటి అంటే షిల్లాంగ్. ఓకే, ఈ నాలుగు ప్లేసెస్ డ్యూరండ్ కప్కి ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. నెక్స్ట్ వన్, మానవ మెదడు కణాలతో నియంత్రించే రోబో. ఏఐ కంటే తెలివైనది చైనా శాస్త్రవేత్తల అభివృద్ధి. ఇక్కడ చైనాకి సంబంధించిన సైంటిస్టులు ఎవరైతే ఉంటారో ఇక్కడ ఒక రోబోట్ని సింథసైజ్ చేశారు. ఈ రోబోట్కి సంబంధించి మనం చూడాల్సింది ఏంటంటే ఇది ఒక ఆండ్రో హ్యూమనాయిడ్ రోబో. అంటే ఇది ప్రీ ప్రోగ్రామ్డ్ మాత్రమే కాకుండా, అంటే ఆల్రెడీ ప్రోగ్రామ్ చేసిన తెలుసుకోవడమే కాకుండా కొత్త విషయాల్ని కూడా మనిషి ఎలా గ్రహిస్తాడో, మనిషి ఎలా ఫీల్ అవుతారో, మనిషి ఎలా ఎమోషనల్గా ఆలోచించగలుగుతారో అట్లా ఆలోచించగలుగుతుంది. కొత్త విషయాల్ని కూడా నేర్చుకోగలిగే సామర్థ్యం ఉన్న ఒక రోబోట్, ఒక ఆండ్రో హ్యూమనాయిడ్ రోబోట్ని సృష్టించిన ఘనత ఏ దేశానికి చెందింది అంటే చైనా. ఒకసారి చూద్దాం స్క్రిప్ట్.
మానవ మేధస్సుతో కృత్రిమ మేధ పోటీ పడగలదా అనే చర్చలు జరుగుతున్న వేళ చైనాకు చెందిన శాస్త్రవేత్తలు జీవశాస్త్రానికి సాంకేతికతను జోడించి సరికొత్త సంచలనానికి తెరతీశారు. తైంజిన్ యూనివర్సిటీ తైంజిన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు మానవ మెదడు కణాలను ఉపయోగించి ఒక హ్యూమనాయిడ్ రోబోను తయారు చేశారు. మూల కణాలతో ఈ హ్యూమనాయిడ్ రోబోను అభివృద్ధి చేశారు. ఈ కణాలను ఎలక్ట్రోడ్ ద్వారా కంప్యూటర్ చిప్ కు అనుసంధానం చేశారు. దీని స్పెషాలిటీ చూడండి. దీనికి సమాచారాన్ని ఎన్కోడ్ డీకోడ్ చేయగల సామర్థ్యం ఉంటుంది. సాధారణ రోబోలు ముందుగా ఇచ్చిన ప్రోగ్రాం ప్రకారమే పనిచేస్తాయి. అయితే ఈ హ్యూమనాయిడ్ రోబో మాత్రం కొత్త విషయాలు నేర్చుకోగలదని, భవిష్యత్తులో ఇవి మనుషులకు వైద్య చికిత్స అందించడంలో ఉపయోగపడతాయని చెప్తున్నారు. అంటే కొత్త నార్మల్ రోబోట్స్ ఏం చేస్తాయి, ప్రీ ప్రోగ్రామ్డ్, వాటికి ప్రోగ్రామ్ చేసినవి ఏవైతే ఉంటాయో వాటి మీద మాత్రమే వాటికి ఐడియా ఉంటుంది. కానీ ఈ హ్యూమనాయిడ్ రోబో ఏదైతే ఉందో దీన్ని బ్రెయిన్ సెల్స్ తో కనెక్ట్ చేశారు కదా చిప్ ద్వారా. సో ఇలా చేశారు కాబట్టి కొత్త విషయాల్ని కూడా నేర్చుకోగలుగుతుందంట. ఓకే, సో ఇది ఏ యూనివర్సిటీ వాళ్ళు సింథసైజ్ చేశారు అంటే టైంజిన్ యూనివర్సిటీ ఆఫ్ చైనా. సో ఇది ఫ్యూచర్ లో మెడికల్ రీసెర్చ్ కి కూడా యూజ్ అవుతుందని చెప్తున్నారు. నెక్స్ట్ కాన్సెప్ట్, 3D హోలోగ్రామ్స్ తో జపాన్ కరెన్సీ. ప్రపంచంలోనే మొదటిసారి నకిలీ నోట్ల బెడదకు చెక్. ఓకే, జపాన్ కరెన్సీ మీద 3D హోలోగ్రామ్స్ ని ప్రింట్ చేశారంట. ఓకే, అదేంటో చూద్దాం కాన్సెప్ట్. నకిలీ నోట్ల బెడదను అరికట్టేందుకు సరికొత్త సెక్యూరిటీ ఫీచర్స్ తో జపాన్ కొత్త కరెన్సీ నోట్లను తీసుకొచ్చింది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 3D హోలోగ్రామ్స్ తో కరెన్సీ నోట్లను ముద్రించింది. 3D హోలోగ్రామ్స్ సెక్యూరిటీ ఫీచర్ తో ఉన్న కొత్తగా ముద్రించిన 10,000 యెన్, 5,000 యెన్, 1000 యెన్ నోట్లు జపాన్ లో బుధవారం నుంచి చలామణిలోకి వచ్చాయి. దేశ సంస్కృతి శాస్త్రీయతను ప్రభావితం చేసిన చారిత్రక ప్రముఖుల ఫోటోలను హోలోగ్రామ్ చూపించింది. అసలు హోలోగ్రామ్స్ అంటే ఏంటి అంటే ఈ 3 డైమెన్షనల్ ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో అక్కడ కనిపించే హోలోగ్రామ్స్ ఏంటి అంటే జపాన్ కి సంబంధించిన ప్రీవియస్ పర్సన్స్ ఎవరైతే ఎమినెంట్ పర్సనాలిటీస్ ఉంటారో, హెరిటేజ్ కి సంబంధించి, హిస్టరీకి సంబంధించిన ఎమినెంట్ పర్సనాలిటీస్ ఉంటారు కదా, వాళ్ళ యొక్క 3D హోలోగ్రామ్స్ అనేవి కరెన్సీ మీద ఉంటాయి. ఇలా ఉండడం వల్ల ఏంటి అంటే వాటిని ఫేక్ నోట్స్ గా కన్వర్ట్ చేయడం చాలా కష్టం అనమాట. 3D హోలోగ్రామ్స్ కాబట్టి ఆ ఎన్క్రిప్షన్ అంతా గవర్నమెంట్ దగ్గర ఉంటుంది కాబట్టి ఫేక్ నోట్స్ బెడద నుంచి తప్పించుకునేందుకు ఈ టెక్నిక్ తీసుకొచ్చిన దేశంగా ఏ దేశం న్యూస్లోకి వచ్చిందని అడిగితే జపాన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా సూపర్లేటివ్ ఇష్యూ, ఎందుకంటే ఫస్ట్ 3D హోలోగ్రామ్ కరెన్సీ ప్రింటింగ్ కదా, సో జపాన్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, 132 సీట్లు బస్ హోస్టెస్. ఇదేంటి అంటే మహారాష్ట్ర. ఓకే, మహారాష్ట్రలోని నాగ్పూర్లో కొత్తగా ఇప్పుడు మనకి ఏరోప్లేన్లో ఎలా అయితే ఎయిర్ హోస్టెస్ ఉంటారో అలాగే 132 సీట్లతో ఒక బస్ని, ఒక ఎలక్ట్రికల్ బస్ని అన్వేల్ చేస్తూ అందులో కొత్తగా బస్ హోస్టెస్ టెక్నిక్ని అంటే బస్ హోస్టెస్ సర్వీసెస్ని కూడా అవైలబుల్గా తీసుకొస్తూ ఒక ఆర్టికల్ కవర్ అయింది. సో దీన్ని అనౌన్స్ చేసింది ఎవరు అంటే నితిన్ గడ్కరీ గారు. మినిస్ట్రీ ఆఫ్ రోడ్వేస్ అండ్ హైవేస్ ఉన్నారు కదా, హైవే మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు ఇండియాలో. ఈయన వచ్చిన తర్వాత రోడ్వేస్ చాలా డెవలప్ అయ్యాయి అనమాట క్యాబినెట్లో. సో నితిన్ గడ్కరీ గారు ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు, అదేంటో చూద్దాం. విమానం తరహాలో అధిక సంఖ్యలో 132 మంది ప్రయాణికులు కూర్చునేలా సీటింగ్ సదుపాయంతో కూడిన ఎలక్ట్రిక్ బస్సు పైలట్ ప్రాజెక్ట్ మహారాష్ట్రలోని నాగ్పూర్లో జరుగుతుందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఇది కూడా సూపర్లేటివ్ ఇష్యూనే, ఫస్ట్ టైం కదా. సో ఫస్ట్ టైం ఎయిర్ హోస్టెస్ తరహాలో బస్ హోస్టెస్తో 132 సీట్లతో అంటే 132 మంది ప్రయాణించగల ఒక ఎలక్ట్రిక్ బస్ పైలట్ ప్రాజెక్ట్ని ఎక్కడ అన్వేల్ చేశారు అని అడుగుతారు. నాగ్పూర్ సిటీ ఆఫ్ మహారాష్ట్ర, గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. మేధా పాట్కర్కు 5 నెలల జైలు శిక్ష. మేధా పాట్కర్ అంటే ఎవరు? మనకి నర్మదా బచావో ఆందోళన ఉంది కదా, మనం ఎన్వైర్మెంటల్ మూవ్మెంట్లో చదువుకుంటాం, వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే నర్మదా బచావో ఆందోళనని లీడ్ చేసిన లీడర్ ఎవరు అంటే మేధా పాట్కర్. ఓకే, గుర్తుపెట్టుకోండి. మేధా పాట్కర్ లీడ్స్ విచ్ మూవ్మెంట్ అని అడుగుతారు, ఎన్వైర్మెంటల్ మూవ్మెంట్ కాబట్టి ఇంపార్టెంట్. అయితే అసలు ఈ నర్మదా బచావో మూవ్మెంట్ ఏంటి అంటే ఇప్పుడు నర్మదా నది పరివాహక ప్రాంతాలు ఉంటాయి కదా, ఆ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ట్రైబల్ పాపులేషన్ అందరూ కలిసి చేసిన ఒక మూవ్మెంట్ అనమాట. ఏంటి అంటే సో నర్మదా నది మీద ఎక్సెస్ ప్రాజెక్ట్స్ని ప్రివెంట్ చేసే విధంగా, అంటే ఎక్కువ ప్రాజెక్ట్స్ తీసుకొస్తున్నారని చెప్పేసి అవి ఎన్వైర్న్మెంట్ని, ఆ యొక్క సరౌండింగ్స్ని హార్మ్ చేస్తాయి అని చెప్పేసి ఒక మూవ్మెంట్ చేశారు. మేధా పాట్కర్ గారు దానికి హెడ్గా ఉన్నారు. అయితే ఇప్పుడు ఇవి న్యూస్లోకి ఎందుకు వచ్చారు అంటే మేధా పాట్కర్ గారి మీద డిఫమేషన్ కేసు ఒకటి ఫైల్ అయింది రీసెంట్గా. ఆ కేసులో ఈవిడికి 5 నెలల జైలు శిక్ష పడిందంట, అదేంటో చూద్దాం. సామాజిక కార్యకర్త, నర్మదా బచావో ఆందోళన నాయకురాలు మేధా పాట్కర్కు 5 నెలల జైలు శిక్ష పడింది. పరువు నష్టం కేసుకు సంబంధించి ఢిల్లీ సాకేత్ కోర్టు సోమవారం ఈ మేరకు తీర్పు వెలువరించింది. అలాగే ఆమె 10 లక్షల పరిహారాన్ని చెల్లించాలని ఆదేశించింది. జస్ట్ గుర్తుపెట్టుకోండి, మేధా పాట్కర్ న్యూస్లోకి వచ్చారు కాబట్టి ఈవిడికి సంబంధించిన మూవ్మెంట్ గురించి అడుగుతారు. నర్మదా బచావో ఆందోళన్
ఇయర్ గుర్తుపెట్టుకోండి 1985లో నర్మదా బచావో ఆందోళన చేశారు మేధా పాట్కర్ గారు. అయితే ఈ నర్మదా నది ఏ ఏ రాష్ట్రాల గుండా ఫ్లో అవుతుందో కూడా చూడండి. సో ఈ నర్మదా నది ఏ ఏ రాష్ట్రాల గుండా ఫ్లో అవుతుందో కూడా చూడండి. ఏ రాష్ట్రాలు అంటే గుజరాత్, మహారాష్ట్ర అండ్ మధ్యప్రదేశ్. ఓకేనా, ఈ 3 స్టేట్స్ గుండా నర్మదా నది ఫ్లో అవుతుంది. ఏపీపీఎస్సీ చైర్మన్ సవాంగ్ రాజీనామా. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గౌతమ్ సవాంగ్ గారు ఉన్నారు కదా, సో ఆయన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉండగా ఫస్ట్ ఆఫ్ ఆల్ డీజీపీగా వర్క్ చేశారు. తర్వాత ఈయన ఏపీపీఎస్సీకి చైర్మన్గా నియమించారు. అయితే ఇప్పుడు ఈయన ఏపీపీఎస్సీ చైర్మన్గా రాజీనామా చేస్తూ న్యూస్లోకి వచ్చారు. సో ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కు ఆమోదించారు. ఓకేనా, గవర్నర్ ఎవరు ఆంధ్రప్రదేశ్లో అబ్దుల్ నజీర్ గారు ఈయన ఒక రాజీనామాని ఆమోదించారు. నెక్స్ట్, జార్ఖండ్ సీఎం చంపై సోరెన్ రాజీనామా. సో ఇది మనం చూసాం కదా, జార్ఖండ్ సీఎం చంపై సోరెన్ రాజీనామా చేశారు. ఈయన ప్లేస్లో ఇప్పుడు హేమంత్ సోరెన్ గారు కొత్తగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత మళ్ళీ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్, శ్రీలంక హక్కుల నేత సంపతన్ కన్నుమూత. శ్రీలంకకి సంబంధించిన రైట్స్ మూమెంట్స్ లీడర్ ఒక ఆయన ఉన్నారు. ఆయన పేరేంటి అంటే సంపతన్. ఓకే, సంపతన్ అనే ఆయన మరణిస్తూ వార్తల్లో నిలిచారు. ఈయన ఏ దేశానికి సంబంధించిన యాక్టివిస్ట్ అని అడుగుతారు, సోషల్ యాక్టివిస్ట్ అని అడిగితే శ్రీలంక దేశానికి సంబంధించిన ఒక యాక్టివిస్ట్ అన్నమాట. చూద్దాం. శ్రీలంకకు చెందిన సీనియర్ తమిళ నేత ఆర్ సంపతన్ కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కొలంబోలోని ఆసుపత్రిలో ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచినట్లు తమిళ నేషనల్ అలయన్స్ TNA పార్టీ ప్రకటించింది. గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది, శ్రీలంకకు సంబంధించిన తమిళ నేత. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ కరెంట్ అఫైర్స్. ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో పింగ్ చేయండి. కీప్ లెర్నింగ్. థ్యాంక్ యూ.